పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ కౌంటర్ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసినట్లు భారత సైన్యం ప్రకటించింది. అర్ధరాత్రి 1:44 దాడులు ప్రారంభించినట్లు వెల్లడించింది. భారత దళాల దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ సంస్థ ఉగ్రవాద శిబిరాల మౌలిక సదుపాయాలు ధ్వంసమైనట్లు వెల్లడించింది. భారత సైన్యం దాడుల్లో 80 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. దాడుల అనంతరం భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. పాక్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన ఎదురైనా నిలువరించేందుకు సరిహద్దుల వెంట ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను మోహరించింది. ఉద్రిక్తతలకు తావు లేకుండా పూర్తి ఖచ్చితత్వంతో ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. లక్ష్యాల ఎంపిక, అమలు పద్ధతిలో అత్యంత సంయమనం పాటించినట్లు ప్రకటించింది. పహల్గామ్ దాడికి బాధ్యులను జవాబుదారీగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నామని భారత్ ప్రకటించింది. దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ తెలిపింది. భారత ప్రభుత్వం ప్రకటన అనంతరం ఇండియన్ ఆర్మీ స్పందించింది. న్యాయం జరిగింది అని ఎక్స్లో పోస్టు చేసింది. భారత్ మాతాకి జై, జై హింద్ అంటూ దాడుల అనంతరం భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు ట్వీట్ చేశారు. పాక్పై భారత్ మిస్సైల్స్ స్ట్రైక్స్ పై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్పందించారు. రెండు దేశాల మధ్య ఎంతో చరిత్ర ఉందని, ప్రస్తుతం నెలకొన్న ఘర్షణ వాతావరణానికి ముగింపు పలకాలని సూచించారు. రైట్, పీఓకేలో ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. పహల్గామ్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కు భారత్ బదులు తీసుకున్నటువంటి సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి కూడా పాకిస్తాన్ అల్లకల్లోలం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్ లో 80 మంది టెర్రరిస్టులను హతం చేసినటువంటి ఇండియన్ ఆర్మీ బహవల్పూర్ లోని మర్కజ్ సుబాన్ అల్లా, ముర్దేకిలోని ముర్కతైబా, సెహరాఖాన్లోని సర్జన్, సియల్కాలోని మొహామునా జోయా అనేటువంటి ప్రాంతాల్లో పూర్తిగా 80 మందికి సంబంధించినటువంటి ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బర్నాలాలోని మర్కల్ అహ్లేహాదసి, కోట్లీలోని మర్కజ్ అబ్బాస్, కోట్లీలోని మస్కర్ రహీం షాహిదీ, నల్ల క్యాంపు, ముజాఫర్బాద్ లోని సయ్యద్నా బిలాల్ క్యాంపుల్లో ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసింది. భారత్ మెరుపు దాడులతో పాకిస్తాన్ అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో లాహోర్, సియాల్కోట్ ఎయిర్పోర్ట్ లో పూర్తిగా రాకపోకలను మూసివేస్తారు. ఇటు మన శ్రీనగర్ లో కూడా ఎయిర్పోర్ట్ లో పూర్తిగా రాకపోకలు నిలిపేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైద్య సిబ్బందికి ఇప్పటికే సెలవులు రద్దు చేసినటువంటి నేపథ్యంలో పాక్ అధికారులు దీనిపైన సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటు భారత్ చేసినటువంటి దాడుల్లో పూర్తి స్థాయిలో పాక్ లో ఉన్నటువంటి పంజాబ్ లో ఉన్నటువంటి విద్యా సంస్థలను కూడా మూసివేశారు. మొత్తం ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్, ముల్తానా, ఫైసలాబాద్ తో పాటు పెషావర్ ఎయిర్పోర్ట్ లో కూడా హై అలర్ట్ కొనసాగుతుంది. ఇక ఢిల్లీ సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినటువంటి భారత్ ముజాఫర్బాద్, బహవల్పూర్, ముర్దేకి, సియాల్కోట్, కోట్లీ ప్రాంతాల్లోని ఉగ్రవాద సంస్థల స్థావరాలపై పూర్తిగా భారత్ దాడి చేసినటువంటి నేపథ్యంలో ఇంకా దాడులు పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే మొత్తం లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి అన్ని స్థావరాలు ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో రాఫెల్ యుద్ధ విమానాలు, కాలాత్ కుమార్ డ్రోన్లు, క్షిపణులతో మెరుపు దాడులు కొనసాగించారు. తమ భూభాగాల్లో 6 చోట్ల దాడులు జరిగాయన్నటువంటిది అమెరికా అధికారికంగా ప్రకటించింది. 8 మంది మరణించారన్నటువంటి పాకిస్తాన్ దాడులపై అమెరికా కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ సమాచారం తమకు ముందే భారత్ అందించిందనేటువంటిది, పాకిస్తాన్ అన్ని విషయాలపై తమకు సమాచారం ఉందన్నటువంటి వ్యవహారాన్ని కూడా అమెరికా చెప్పుకొచ్చింది. ఇవాళ ఉదయం 10 గంటలకు భారత్ సైన్యం మీడియా సమావేశం ఏర్పాటు చేస్తుంది. మెరుపు దాడులకు సంబంధించినటువంటి వివరాలను కూడా వెల్లడించేటువంటి అవకాశం కనిపిస్తోంది భారత్. పహల్గామ్ ఉగ్రవాద
ఈ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ ముగిసినట్లేనా, ఇంకా కొనసాగే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా? ప్రస్తుతానికి ఆర్మీ ఆపరేషన్ ముగిసింది. మొత్తం 80 ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి జైషే మహమ్మద్ సంబంధించినటువంటి ఐఎస్ఐ తీవ్ర సంస్థలకు సంబంధించినటువంటి అన్నింటినీ పూర్తిగా మొత్తం భూస్థాపితం చేసినటువంటి భారత్ ప్రస్తుతానికైతే అలర్ట్ గా ఉంది. ఒకవేళ పాకిస్తాన్ మళ్ళీ కవింపు చర్యలకు ఏమైనా పాల్పడితే ఖచ్చితంగా బదులు చెప్పేటువంటి అవకాశం కనిపిస్తారు. పహల్గామ్ లో జరిగినటువంటి ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూ నేపథ్యంలో మొత్తం బదులు తీసుకునేటువంటి దాంట్లో కీలకంగా ఇవాళ జరిగినటువంటి తెల్లవారుజామున 1:43 జరిగినటువంటి ఈ దాడిలో మొత్తం జైషే మహమ్మద్ అదేవిధంగా ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి అన్ని కూడా మొత్తం నీలమట్టమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పీఓకేలోని 9 ప్రాంతాల్లో భారత్ సైన్యం పూర్తిగా దాడులు చేసింది. 9 పాక్ ఉగ్రవాద సంస్థలను అంతం చేసినటువంటి భారత్ పీఓకేతో పాటు పాకిస్తాన్ లో ఉగ్ర మౌలిక సదుపాయాల ధ్వంసం చేసినటువంటి సమాచారం కూడా ఉంది. పూర్తి ఖచ్చితత్వంతో ఉగ్రవాద స్థావరాలతో దాడి చేశారు. మొత్తం 3 డిపార్ట్మెంట్లకు సంబంధించిన నేవీ, ఆర్మీ, అదేవిధంగా వైమానిక డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మొత్తం కోఆర్డినేషన్ తో ఈ దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది. పొట్లీ, బాల్వాపూర్, ముజాఫరాబాద్ లో క్షిపణి దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది. భారత్ దాడులను ఇప్పటికే పాకిస్తాన్ కూడా ధృవీకరించినటువంటి నేపథ్యంలో పాక్ సైన్యాన్ని కూడా హెచ్చరించినటువంటి సందర్భం. ప్రతీకార దాడులు చేస్తామని కూడా ఇప్పుడు ప్రతీకార దాడులకు కూడా పాకిస్తాన్ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. సందర్భానుసారం ప్రతీకార దాడులు ఉంటాయని పాక్ సైన్యం చెప్పుకొస్తుంది. భారత్ దాడుల తర్వాత పాక్ సైన్యం కాల్పులు చేసినటువంటి ప్రాంతాల్లో పాక్ రేంజర్లు కూడా కాల్పులకు తెగపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పాక్ సైన్యం కాల్పులను ఎత్తికొడుతున్నటువంటి భారత సైన్యం దాడులను ప్రపంచ దేశాలకు వివరిస్తూ భారత ఉన్నతాధికారులు పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్టు వివరణ ఇస్తున్నారు. అమెరికా, రష్యా, యుఏఈ, యూకే, సౌదీ అరేబియాకు దాడుల సమాచారం ముందుగానే ఇచ్చినటువంటి భారత సైన్యం మెరుపు దాడులపై వాషింగ్టన్ డీసీలోని భారత ఎంబసీ ప్రకటన కూడా వెలువరించింది. పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశామని వెల్లడిస్తూనే పాక్ పౌరులు ఆర్థిక సైనిక స్థావరాలపై దాడి చేయలేదనేటువంటిది కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అమెరికా విదేశాంగ కార్యదర్శితో మాట్లాడినటువంటి అజీత్ దోయల్ పాకిస్తాన్ పై మెరుపు దాడుల గురించి ముందుగానే కూడా చెప్పుకొచ్చారు. భారత దాడులపై స్పందించినటువంటి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత 5 ప్రాంతాల్లో దాడి చేసింది, భారత్ మాపై యుద్ధాన్ని రుద్దుతుంది అనేటువంటిది కూడా ఆయన చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తం కవింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి వ్యవహారాలను అయితే పాక్ ప్రధాని చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. యూరి సెక్టర్ లో పాక్ సైన్యం కాల్పులు కొనసాగిస్తోంది. ఎల్ఓసి వెంట గ్రామాలపై విచక్షణరహితంగా కాల్పులు జరుపుతున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ కాల్పుల్లో 3 పౌరులు చనిపోయినట్టుగా కూడా చెప్తా ఉంది. పలువురికి గాయాలట్టుగా కూడా చెప్తోంది. ప్రస్తుతానికి ఈ మొత్తం వ్యవహారంపై మొత్తం ఇష్యూపై భారత్ మాత్రం ధీమాగా ఉంది. 80 మంది పాక్ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి ఉగ్రవాదులను హతం చేసింది. 9 చోట్ల పాకిస్తాన్ లో ఉన్నటువంటి పీఓకే ప్రాంతాల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలు జైషే మహమ్మద్, ఐఎస్ఐ టెర్రరిస్టులకు సంబంధించినటువంటి మొత్తం 9 స్థావరాలను నిలమట్టం చేసింది. దీంతోని భారత సైన్యం కెపాసిటీ ఉందో మరొకసారి చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం ఇండియాలో ఉండి వాటిని ఎక్కడైతే స్థావరాల్లో వాటిని గుర్తించి 3 డిపార్ట్మెంట్స్ ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించినటువంటి 3 డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో ఒక్కసారిగా ఈ దాడులు కొనసాగించారు. 1:43 ప్రారంభమైనటువంటి దాడులు దాదాపు 4 గంటల పాటు కొనసాగాయి. ఈ 4 గంటల వ్యవధిలో పూర్తిగా 9 ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి స్థావరాలు, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను నేలమట్టం చేసింది. ఎవరైనా మళ్ళీ భారత్ లో ఇట్లాంటి కవింపు చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా బదులు తీసుకుంటాం, ఇది మా రివెంజ్ అని కూడా చెప్పుకొచ్చింది. ముందుగానే ప్రపంచంలో ఉన్నటువంటి పెద్దల పాత్ర పోషిస్తున్నటువంటి అమెరికాకు సమాచారం ఇవ్వడంతో పాకిస్తాన్ ఇది కంప్లైంట్ ఇచ్చినప్పటికీ తమ నోటీస్ లో ఇది ఉంది, మీరు కవింపు చర్యలకు పాల్పడకూడదు, మీరు ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇట్లానే బదులు చెప్తారు, దీంట్లో మీరు కవింపు చర్యలు చేయకూడదు, మళ్ళీ యుద్ధానికి ప్రయత్నించకూడదు అంటూ కూడా అమెరికా చెప్పుకొచ్చింది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలైనటువంటి ఇండియాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్లు పూర్తిగా మూసివేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.